అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్ అమ్మా బాదు ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం హాజరీన జమాత్ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లా, ఇంతకుముందు మనం విశ్వాసంలో 2 భాగాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇన్షా అల్లాహ్ తాలా విశ్వాసం యొక్క 3వ పార్ట్ ఇన్షా అల్లాహ్ ప్రారంభిద్దాం. ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఒక వ్యక్తి ఉత్తమ ముస్లిం ఎవరు అని అడగడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖాల మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసాని వ యదిహి, అంటే ఎవరైతే ఒక ముస్లిం నుండి ఇతర ముస్లింలు తమ నోటి ద్వారా అతని యొక్క చేతుల ద్వారా రక్షింపబడతారో అతను ఉత్తమ ముస్లిం అని చెప్పడం జరిగింది. ఒక ముస్లిం యొక్క నోటి నుండి మరియు చేతుల నుండి ఇతర ముస్లింలు రక్షింపబడితే ఆ ముస్లిం ఉత్తమమైన ముస్లిం అని చెప్పడం జరిగింది. ఈ హదీస్ గురించి కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. మరొక హదీస్ చూడండి. ఈ హదీస్ నుంచి ఈ పార్ట్ మొదలు పెడదాం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. ఏ వ్యక్తి నోటి ద్వారా మరియు చేతి ద్వారా ఇతర ముస్లింలకు హాని కలగకుండా సురక్షితంగా ఉంటారో అతడే పరిపూర్ణ ముస్లిం, అతడే నిజమైనటువంటి ముస్లిం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అంటే తన నోటి నుండి తన చేతుల నుండి ఇతర ముస్లింలు రక్షింపబడాలి. వెంటనే మనకేం సందేహం వస్తుందంటే, అంటే కాఫిర్లను అంటే పర్లేదా భయ్, వాళ్ళను ఏమన్నా హింసిస్తే పర్లేదా భయ్ అని. ఆగండి, అక్కడే మన యొక్క తొందరపాటు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తర్వాత అంటున్నారు, ఏ వ్యక్తి ద్వారా అయితే ప్రజలు తమ ప్రాణాలకు తమ సంపదకు భయం లేకుండా ప్రశాంతంగా ఉంటారో అతడే ముഅ్మిన్, అతడే పరిపూర్ణ విశ్వాసిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఒక ముస్లిం నోటి నుండి చేయి నుండి ఇతర ముస్లింలు రక్షింపబడితే అతడు ఉత్తమ ముస్లిం. మొత్తం ప్రజలందరూ, అతడు ముస్లిం అయినా కాఫీర్ అయినా ఎవరైనా సరే, అతని నోటి నుండి అతని చేతి నుండి తమ యొక్క ధనాలకు తమ యొక్క మానాలకు తమ యొక్క సంపదకు సురక్షణ లభిస్తుందో అతడే ఉత్తమమైనటువంటి విశ్వాసి. కాబట్టి సోదరులారా, మనం ఎవ్వరికీ కూడా వారి యొక్క ధన మాన ప్రాణాలకు మన వల్ల ఎటువంటి భంగం కలగకూడదు. ఒక ముస్లింగా అస్సలు కలగకూడదు వేరే ముస్లింకి. ఒక మనిషిగా వేరొక మనిషి యొక్క హక్కును దోచుకోవడం కానీ వారి యొక్క ధన మాన ప్రాణాలకు మనం నష్టం కలిగించేటువంటి పని చేయడం ఎవరైతే చేస్తారో అతడు పరిపూర్ణ విశ్వాసే కాదు, అసలు విశ్వాసే అనిపించుకోకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరొక హదీస్లో చెప్పడం జరిగింది, ఎవరైతే జిమ్మీ కాఫిర్ను హింసించినా, జిమ్మీ కాఫిర్ను దౌర్జన్యం చేసినా, అంటే ట్యాక్స్ పే చేస్తూ ఎవరైతే ముస్లిం యొక్క సమాజంలో జీవిస్తూ ఉంటారో, ముస్లింల హుకూమతులో ముస్లింల పరిపాలనలో కూడా ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉంటాడో అతడు అవిశ్వాసి అయినప్పటికీ అతని మీద మీరు దౌర్జన్యం చేస్తే నేను అల్లాహ్ తఆలా వద్ద మీ మీద కంప్లైంట్ చేస్తాను, మీ గురించి ఫిర్యాదు చేస్తాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కాబట్టి ముస్లింలు గుర్తుపెట్టుకోవాలి, వీరి నోరు వీరి చెయ్యి ఎప్పుడూ కూడా ఇతరులకు నష్టం కలిగించకూడదు. ఈ హదీస్ మనకు మిష్కాతులో 33, తిర్మిజీలో 26, 27, నసాయిలో 49, 98 ప్రామాణికత సహీ హదీస్. కాబట్టి ముస్లింలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మరొక హదీస్, ఎప్పుడైనా సరే ప్రవక్తలు ఇలాంటి మంచి విషయాలను చెప్తారు, సమాజంలో మంచితనాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తారు, మంచిని పెంపొందించే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ చెడు అంతా ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ప్రవక్తలు వెళ్ళిపోయిన తర్వాత తరాలు మారే కొద్దీ ప్రారంభమవుతుంది. అలాంటప్పుడు మన బాధ్యత ఏమిటనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ హదీస్లో గుర్తు చేస్తారు. ఇబ్నే మసూద్ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. ఆయన అంటున్నారు, నాకంటే ముందు ప్రవక్తలకు ప్రతి జాతిలో కూడా సహాయ సహకారాలు అందించేవారు, ప్రవక్తలను అనుసరించేవారు, విధేయత చూపేవారు ఉన్నారు. ప్రతి ప్రవక్తకు కూడా ఎవరో ఒకరు సహాయం చేసిన వారు ఉన్నారు, సహాబాలు ఉన్నారు. ప్రతి ప్రవక్తకు సహాబాలు ఉన్నారు, ప్రతి ప్రవక్తకు హవారీలు ఉన్నారు. ఆయన్ను అనుసరించేవారు ప్రతి ప్రవక్తను కూడా ఆయనకు సహాయ సహకారాలు అందించేవారు. అయితే దాని తర్వాత కొంతమంది ప్రవక్త గారు అంటున్నారు, ప్రవక్తల తర్వాత కొంతమంది చరిత్రహీనులు జన్మించారు. ఇది ప్రతి ప్రవక్తకు కూడా జరిగిందే. వారి తర్వాత కొంతమంది చరిత్రహీనులు జన్మించారు. ఇంకా మనకు సూరా మరియంలో వస్తుంది, ప్రవక్తల తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి ఖలీఫాలు, అంటే ఎవరైతే
ప్రవక్త స్థానంలో వేరే వాళ్ళు ఎవరైతే వస్తూ ఉంటారో కొన్ని తరాలు గడిచిన తర్వాత అల్లాహ్ తఆలా అంటున్నాడు నమాజ్ను కూడా వాళ్ళు మార్చేశారు అని చెప్పేసి. ఇది మన ఖురాన్ ఆయత్. నమాజ్ యొక్క రూపురేఖలను కూడా మార్చేస్తారు. ప్రవక్త గారు అంటున్నారు ఆ తర్వాత వచ్చినటువంటి కొంతమంది చరిత్రహీనులు ఏం చేస్తారంటే వారు ప్రవక్తలు చెప్పింది చేయరు. వారు తాము చెప్పింది, వారు తాము ఆదేశించబడిన దాన్ని తమ వైపు నుంచి చేసేవాళ్ళు. ప్రవక్తలు చెప్పింది చేసేవాళ్ళు కాదు, తమ వైపు నుంచి ఆదేశించేవాళ్ళు. ప్రవక్తలు ఆదేశించని దాన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రవక్త గారు అంటున్నారు ఇటువంటి వారితో తన చేతి ద్వారా పోరాడిన వాడు ముഅ్మిన్. తన చేతి ద్వారా వారికి వ్యతిరేకించిన వాడు, వారు చేసేటువంటి పద్ధతిని తప్పు అని చెప్పేసి తన చేతి ద్వారా పోరాడిన వాడు పరిపూర్ణ విశ్వాసి ముഅ్మిన్. వారి చెడులను నివారించడానికి తన నోటి ద్వారా పోరాడేవాడు, తన నోటి ద్వారా వారితో పోరాడేవాడు ముఅ్మిన్. అది చేతగా లేదా ప్రవక్త గారు అంటున్నారు వారి చెడును, వారు చేసేటువంటి చెడును తమ మనసులో చెడుగా భావించేవాడు ముఅ్మిన్, పరిపూర్ణ విశ్వాసి అన్నారు. దీని తర్వాత ప్రవక్త గారు అంటున్నారు ఆ తర్వాత ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. అల్లాహు అక్బర్ కబీరా. చేత్తో పోరాడు ఇటువంటి వాళ్ళు కనిపిస్తే, లేదా నోటితో పోరాడు, జ్ఞానంతో పోరాడు, లేదా కనీసం మనసులో వారి యొక్క చెడు నువ్వు చెడుగా భావించాల. దాని తర్వాత ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. మరి సోదరులారా ఇక్కడ నేను మీకు 2-3 పాయింట్లు చెప్తాను. ఒకటేమంటే మనం ముస్లింలు మన నోటి ద్వారా మన చేతి ద్వారా రక్షింపబడాలన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నా, వాళ్ళు సమాజంలో కలతలు రేకెత్తిస్తున్నా, వాళ్ళు మతాన్ని చెడగొడుతున్నా, వాళ్ళు మతంలో లేనిపోనివన్నీ సృష్టిస్తున్నా మీరు నోరు మూసుకొని ఉండమని కాదు. దౌర్జన్యం చేస్తున్నా ముస్లింలు కదా అని నోరు మూసుకొని ఉండమని కాదు మీకు అర్థం. ఎందుకంటే ప్రవక్త గారు అంటున్నారు అటువంటి వ్యక్తులు మీకు కనిపిస్తే మీరు చేత్తో ఆపండి వాళ్ళను, లేదా నోటితో ఆపే ప్రయత్నం చేయండి. అది చేతగా లేదా మనసులో వారి గురించి చెడుగా భావించండి, అరే వీళ్ళు చేస్తున్న తప్పు అని చెప్పేసి. అది ఎవరిదైనా సరే మీరు అది కూడా చెడుగా భావించడం లేదా, ధనం కోసమో ప్రపతి కోసమో వాడు ముస్లిం అయినా సరే వాడి యొక్క చెడుకు మీరు సమర్థిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా, గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఆవగింజంత విశ్వాసం కూడా లేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు ఎవరి మనసులో ఆవగింజంత విశ్వాసం ఉంటుందో అల్లాహ్ వారిని నరకం నుంచి ఏదో ఒక రోజు బయటికి తీస్తాడు. ప్రవక్త గారు అంటున్నారు చెడును చెడుగా భావించకపోతే కనీసం మనసులో వారి దగ్గర ఆవగింజంత విశ్వాసం కూడా లేదు అని. ఎందుకు ఈ హదీసును విశ్వాసం చాప్టర్లో తీసుకొచ్చాను నేనంటే విశ్వాసం అనేది సోదరా సామాన్యమైన విషయం కాదు. ముస్లింగా పేరు పెట్టుకొని ముస్లింగా జీవించడం మాత్రమే విశ్వాసం కాదు. ఇవన్నీ కూడా మనం చేయాలి. సమాజాన్ని పరిరక్షించుకోవాలా, మంచిని పెంపొందించుకోవాలా, మనవాడైనా పరవాడైనా సరే చెడును చెడు అని చెప్పాలా. ఇది విశ్వాసి లక్షణం. కానీ నేటి సమాజంలో ఎలా తయారైందంటే ఒక పక్క పూర్తిగా ద్వేషం, ఒక పక్క పూర్తిగా మద్దతు. తప్పు ఎవరిదైనా తప్పే, పాపం ఎవరిదైనా పాపమే. ఈ హదీస్ సహీ ముస్లిం హదీస్, మిష్కాత్లో 157వ నంబర్ హదీస్, సహీ హదీస్. మరొక హదీస్ చూద్దాం. ఈ హదీస్లో మీకు ఉత్తమ ముస్లిం ఎవరు, ఉత్తమ విశ్వాసం ఏమి, ఉత్తమ నమాజ్ ఏమిటి, ఉత్తమ హిజ్రత్ ఏమిటి, ఉత్తమ ముజాహిద్ ఎవరు, ఉత్తమ సమయం ఏమిటి అన్నీ ఒకటే హదీస్లో తెలుస్తాయి. హజరత్ అమర్ బిన్ అబసా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఆయన అంటున్నారు నేను ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం ప్రారంభంలో మీ వెంట ఎవరున్నారు అని అడిగాను. ఇస్లాం ప్రారంభంలో అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ప్రవక్త పదవిని ప్రకటించినప్పుడు మీ వద్ద ఎవరున్నారు మీకు తోడుగా అంటే ప్రవక్త గారు అన్నారు ఒక స్వతంత్రుడు అంటే అబూబకర్ రదియల్లాహు తఆలా అన్హు గారు, ఒక బానిస అంటే హజరత్ బిలాల్ అన్నారు. దాని తర్వాత నేను అడిగాను ఓ ప్రవక్త ఇస్లాం అంటే ఏమిటి, ఇస్లాం గుర్తు ఏమిటి, మన దగ్గర ఇస్లాం ఉందనడానికి అని చెప్పేసి అడిగాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఓర్పు సహనాలు వహించడం, దాన ధర్మాలు చేయడం, చెడు పనులకు దూరంగా ఉండడం, దైవ విధేయతకు సిద్ధంగా ఉండడం అని అన్నారు. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్. ఇస్లాం నీ దగ్గర ఉందంటే నీ దగ్గర ఇస్లాం నీ లోపల ఉంది, నీ మనసులో ఉంది, నీ ఆచరణలో ఉంది అనే దానికి నిదర్శనం ఏమంటే నీ దగ్గర ఓర్పు సహనాలు ఉండాలి, నీ దగ్గర దాన ధర్మాలు చేసేటువంటి గుణం ఉండాలి, చెడు పనులకు దూరంగా ఉండాలి, మరియు అల్లాహ్ విధేయతకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు నీ దగ్గర ఇస్లాం ఉంది అని, ఇది నీ గుర్తు ఇస్లాం ఉందని. అంతే తప్ప
నేను పేరు పెట్టుకున్నంత మాత్రాన నా దగ్గర ఇస్లాం ఉందని కాదు, ఇది ఉండాలి మెయిన్ ముందు. దాని తర్వాత నేను ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలలో ఉత్తమమైనటువంటి వారు ఎవరు అని అడిగాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరి నోటి నుండి చేతి నుండి ఇతర ముస్లింలు క్షేమంగా ఉంటారో అతడే ఉత్తమమైనటువంటి ముస్లిం అని చెప్పేసి ప్రవక్త గారు అన్నారు. అదే హదీసే. మన నోటి నుండి మన చేతి నుండి ఇతర ముస్లింలు రక్షింపబడితే మనం ఉత్తమ ముస్లిం అవుతాం. మన దగ్గర ఇస్లాం ఉందంటే ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా, దాన ధర్మాలు చేయాలా, చెడు నుండి దూరంగా ఉండాలా, అల్లాహకు విధేయత చూపిస్తే మన దగ్గర ఇస్లాం ఉందని అర్థం. దీని తర్వాత నేను ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసంలో ఈమాన్లో ఉత్తమమైనది ఏమిటి అని, ముందు ఇస్లాంలో ఉత్తమం ఏమిటి అడిగారు, తర్వాత ముస్లిముల్లో ఉత్తమం ఎవరు అని అడిగారు, ఇప్పుడు ఏమడుగుతున్నారు, ఈమాన్లో ఉత్తమమైనది ఏమిటి అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉత్తమమైనటువంటి గుణాలు కలిగి ఉండడం ఉత్తమమైనటువంటి ఈమాన్ అన్నారు. ఉత్తమమైనటువంటి గుణాలు ఎవరికి ఉన్నాయి చెప్పండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఉన్నాయి, ఆయన సహాబాలకు ఉన్నాయి. మరి ఆ గుణాలని మనం తెచ్చుకున్నామా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహాబాల గురించి అల్లాహ్ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు. వీరు ఒకరికొకరు ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటారు. ఒకరికొకరు ఎలా ఉంటారు? ప్రేమపూర్వకంగా ఉంటారు, దయామయులుగా ఉంటారు. మరి మనం ఉన్నామా ఒకరికొకరు ప్రేమపూర్వకంగా? మరి మన యొక్క విశ్వాసం ఉత్తమమైనదా? ఒక్కసారి ఆలోచించాలి. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తర్వాత సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన అడుగుతున్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో ఉత్తమమైనటువంటి విషయం ఏమిటి అని. నమాజులో ఎన్నో విషయాలు మనం చేస్తాం, రుకు చేస్తాం, సజ్దా చేస్తాం, ఖియామ్ చేస్తాం, ఖిరాత్ చేస్తాం, ఇలా ఎన్నో చేస్తాం నమాజులో. అందులో ఉత్తమమైనది ఏమిటి అని అడిగాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చాలాసేపు ఖియామ్ చేయడం ఉత్తమమైనది అన్నారు. సుబ్హానల్లాహ్. ఎక్కువసేపు నిలబడి ఖియామ్ చేసి ఖిరాత్ చేయడం ఏమైతే ఉందో అది నమాజులో ఉత్తమమైనది. దాని తర్వాత నేను ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎటువంటి హిజ్రత్ ఉత్తమమైనది? హిజ్రత్ అంటే వలసపోవడం, ఒక చోటు నుండి మరొక చోటుకి వలసపోవడం, మతం కోసం వలసపోవడం. ఎటువంటి హిజ్రత్ ఉత్తమమైనది అని ప్రవక్త గారిని అడిగాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీ ప్రభువుకు, నీ అల్లాహకు అసహ్యంగా ఉన్న వాటిని వదిలే, అదే ఉత్తమమైనటువంటి హిజ్రత్ అన్నారు. సుబ్హానల్లాహ్. మరి అల్లాహకు అసహ్యమైనవి ఏమి చెప్పండి? కబీరా గునా, పాపాలు. నువ్వు పాపాలని వదులు, పాపాలను వదిలి పుణ్యాల వైపు హిజ్రత్ చేయి. చెడు నుండి మంచి వైపుకు హిజ్రత్ చేయి. పాపాల నుండి పుణ్యాల వైపుకు వలసరా, చెడు నుండి మంచి వైపుకు వలసరా. అధమమైనటువంటి ప్రవర్తన నుండి ఉత్తమమైనటువంటి ప్రవర్తన వైపుకు వలసరా. నీ యొక్క జాహిలియత్ అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు వలసరా. ప్రవక్తల యొక్క మార్గం నుండి ఏదైతే నువ్వు దూరంగా పోయావో ఇహలోకం నుండి పరలోకం వైపుకురా. మనుషుల మార్గం నుండి ప్రవక్తల మార్గం వైపుకురా. ఇదే అత్యుత్తమమైనటువంటి హిజ్రత్, ఇదే అత్యుత్తమమైనటువంటి వలస. ఇది ఎప్పటికీ ఉంటుంది, ఖయామత్ వరకు ఉంటుంది. పాపాలను వదిలి ఎవరైతే పుణ్యాల వైపుకి వస్తున్నాడో అతడు ఉత్తమమైనటువంటి హిజ్రత్ చేస్తున్నాడు. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మళ్ళీ నేను ఎటువంటి ముజాహిద్, పోరాడే వాళ్ళలో ఎటువంటి పోరాట యోధుడు ఉత్తమమైనటువంటి వాడు అని అడిగాను. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గుర్రం యుద్ధంలో చంపబడినవాడు, ఇంకా అతడు కూడా చంపబడినవాడు. అంటే గుర్రం చనిపోయింది అతని యుద్ధంలో, అతను చనిపోయి వీరమరణం పొందినవాడు ఉత్తమమైనటువంటి ముజాహిద్ అని పలికారు. దాని తర్వాత మళ్ళీ నేను రాత్రి పగళ్ళలో ఏ సమయం ఉత్తమమైనది ఓ ప్రవక్త అని అడిగాను. దానికి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రాత్రి యొక్క చివరి భాగం, సుబ్హానల్లాహ్, రాత్రి యొక్క చివరి భాగం అత్యుత్తమమైనది అన్నారు. ఎందుకు చెప్పండి? బుఖారీ హదీస్. ప్రతిరోజు కూడా అల్లాహ్ తాలా తన శోభకు తగిన విధంగా, తన స్థాయికి తగిన విధంగా మన యొక్క ఆకాశాల వైపు ఆయన యొక్క దృష్టిని సారిస్తాడు మరియు ఈ విధంగా పలుకుతాడు, ఈ విధంగా ఏలాన్ చేస్తాడు, ప్రకటిస్తాడు. ఎవరైనా ఉన్నారా మన్నింపును కోరేవారు, నేను మన్నించడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఎవరైనా ఉన్నారా ఉపాధిని కోరేవారు, నేను ఉపాధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి. ఎవరైనా ఉన్నారా ఆరోగ్యాన్ని కోరేవారు, నేను ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి. ఈ యొక్క నిదా, ఈ యొక్క ప్రకటన ఫజర్ అజా ఇచ్చేంత వరకు, సుబహ్ సాదిక్ వరకు కూడా కొనసాగుతూ ప్రతిరోజు ఉంటుంది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఆ భాగం రాత్రి యొక్క చివరి భాగం అది ఉత్తమమైనటువంటి సమయం ఒక రోజులో అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగారు.
చెప్పడం జరిగింది. కాబట్టి ఈ హదీస్లో ఉత్తమ ఇస్లాం, ఉత్తమ ముస్లిం, ఉత్తమ ఈమాన్, ఉత్తమ మోమిన్, ఉత్తమ హిజ్రత్ అన్నీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఈ హదీస్ మిష్కాత్లో 46వ నంబర్ హదీస్, ప్రామాణిక రీత్యా సై హదీస్, మరియు ఇది ముస్నదే అహ్మద్లో కూడా ఉంది. మరొక హదీస్ చూడండి, ముస్లింల యొక్క మాన మర్యాదలకు సంబంధించి, వారి యొక్క గౌరవానికి సంబంధించి చాలా మంచి హదీస్ ఇది, బుఖారీ హదీస్. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. హజరత్ అబూ అబ్దుర్ రహమాన్ బిన్ అబూ బకర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఈ విధంగా తెలియజేశారు. ఒకసారి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ఒంటెపై ప్రయాణం చేస్తున్నారు. అది జిల్హజ్జా మాసం 10వ తారీఖు, అంటే హజ్జులో ఉన్నారు. ఒక వ్యక్తి ఆ ఒంటె యొక్క కళ్యాన్ని పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ప్రవక్త గారు ఒంటె మీద కూర్చున్నారు. ఆ ఒంటె కళ్యాణ్ మూకుడు పట్టుకొని ఒక వ్యక్తి ముందర నడుస్తున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఈరోజు ఏం రోజు అన్నారు. ఈరోజు ఏం రోజు? హజ్జు జరుగుతుంది, ఏం రోజు అయి ఉంటుంది చెప్పండి. మనమేంటి వెంటనే సమాధానం చెప్తాం. కానీ సహాబాల యొక్క మర్యాద చూడండి, గౌరవం చూడండి. ఆ రోజు ఏమిటో మాకు తెలిసినా సరే ఆయన ఏమైనా దానికి మరో పేరు పెడతారేమోనని భావించి మేము మౌనంగా ఉండిపోయాం. సుబ్హాన్ అల్లాహ్, సుబ్హాన్. సహాబాలు ఏ విధమైన మర్యాద చూపించే వాళ్ళో చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఒకవేళ మేము ఇదంటే వేరే పేరు ఏమన్నా పెడతారేమో అని ఆ రోజు ఏమిటనేది తెలిసినా కూడా సహాబాలు మౌనంగా ఉండిపోయారు. తర్వాత ఆయనే స్వయంగా ఈరోజు యౌమున్ నహర్ కాదా, అంటే కుర్బానీ జంతువులను బలిచ్చే రోజు కాదా అని అడిగారు. దానికి మేము నిస్సందేహంగా ఇది యౌమున్ నహరే అని విన్నమించుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఆయన ఈ నెల ఏ నెల అని అడిగారు. ఈ మాసం ఏ మాసం అని అడిగారు. ఏ మాసంలో జరుగుతుంది హజ్జు? జుల్హిజ్జాలో జరుగుతుంది, బక్ర ఈద్ నెలలో జరుగుతుంది. కానీ సహాబాలు ఆ పేరేమిటో మాకు తెలిసినా ప్రవక్త గారు ఏమైనా వేరే పేరు పెడతారేమోనని భావించి మౌనం వహించాం. సుబ్హానల్లాహ్, అది మర్యాద, ప్రవక్త గారికి సహాబాలు ఇచ్చినటువంటి మర్యాద. దాని తర్వాత స్వయంగా ఆయనే ఇది జుల్హిజ్జా మాసం కాదా అని అడిగారు. దానికి మేము నిస్సందేహంగా ఇది జుల్హిజ్జా మాసమే అని చెప్పేసి విన్నవించుకున్నాం. దాని తర్వాత ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, ఈ మాసంలో, ఈ నగరంలో అంటే మక్కాలో ఈ రోజు ఎంత పవిత్రమైనదో, జుల్హిజ్జా నెలలో, ఈ నెలలో, ఈ మాసంలో, ఈ రోజున, ఈ నగరం, ఇవన్నీ ఎంత పవిత్రమైనవో అదేవిధంగా మీ రక్తం, మీ ధనం, మీ మాన మర్యాదలు కూడా ఒకరికొకరికి అంతే పవిత్రమైనవి. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. హజ్, కాబా, మక్కా, యౌమున్ నహర్, ఖుర్బానీ రోజు ఎంత పవిత్రమైనవో ముస్లింల యొక్క ధన, మాన, ప్రాణాలు, గౌరవం అంత పవిత్రమైనవి. ఎవడైతే ముస్లింల మాన మర్యాదలను కాలరాస్తాడో వాడు కేవలం ముస్లింల మాన మర్యాదలు తీయడంలా, వాడు కాబతుల్లా యొక్క మర్యాదకు కూడా అగౌరవపరుస్తున్నాడు. వాడు జుల్హిజ్జా నెలను కూడా అగౌరవపరుస్తున్నాడు. వాడు మక్కా నగరం యొక్క గౌరవాన్ని కూడా లెక్క చేయడంలా. ఎందుకంటే దాని గౌరవం ఎంతుందో ఒక ముస్లిం ధన, మాన, ప్రాణాలకు, వాడి గౌరవానికి కూడా అంతే విలువ ఉంది. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. ఇది ప్రవక్త గారు ఇచ్చినటువంటి సందేశాలు. మరి ఉమ్మత్గా మనం ఎక్కడ నిలబడ్డామో ఒకసారి చూడండి. ప్రవక్త గారు అంటున్నారు, ఇక్కడున్నవారు లేని వారికి ఈ విషయాన్ని గురించి చెప్పండి. వాళ్ళకు మాత్రమే చెప్పలేదు సోదరా, ఇది సహాబాలకు మాత్రమే చెప్పలే. ఏమంటున్నారు? ఆఖరి హజ్జులో చెప్పినటువంటి మాటలు ఇవి. ఇక్కడున్నటువంటి వారు ఇక్కడ లేని వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పండి. ముస్లింల యొక్క ధన, మాన, ప్రాణాలు హరాం అని చెప్పేసి, పవిత్రమైనవని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే ఇక్కడున్న వారికంటే బహుశా ఎక్కువగా ఈ విషయాలను వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవచ్చు, తర్వాత తరాల వారికి చేరవేయచ్చని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. బుఖారీలో 67వ నంబర్ హదీస్, సై హదీస్. కాబట్టి సోదరులారా, ముస్లింల ధన, మాన, ప్రాణాల గౌరవం మనకెప్పుడూ కూడా గుర్తుండాలి. ప్రవక్త గారు చేసినటువంటి హెచ్చరిక మనకు గుర్తుండాలి. ఇలాంటిదే మరొక హదీస్ చూడండి. హజరత్ సాలిం వారి యొక్క తండ్రి గారి నుంచి ఉల్లేఖిస్తున్నారు. ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, ఒక ముస్లిం మరొక ముస్లింకి సోదరుడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఒక ముస్లిం మరొక ముస్లింకి సోదరుడు. ఖురాన్ యొక్క సూరాలో 49వ నంబర్ సూరాలో 10వ నంబర్ ఆయతులు అల్లాహ్ తఆలా కూడా తెలియజేస్తున్నాడు, ఇన్నమల్ ముమినూన ఇఖ్వా. ఇన్నమల్ ముమినూన ఇఖ్వా అంటే ఒక మోమిన్, ఒక విశ్వాసి మరొక విశ్వాసికి సోదరుడు అని. మోమిన్లందరూ, విశ్వాసులందరూ కూడా సహోదరులు అని అల్లాహ్ తెలియజేయడం జరిగింది. ప్రవక్త గారు అంటున్నారు, ఒక ముస్లిం మరొక ముస్లింకి సోదరుడు. అతను మరో ముస్లింపై దౌర్జన్యం చేయడు,
అతనే గనక ముస్లిం అయితే ఏమంట, మరో ముస్లింపై దౌర్జన్యం చేయడు, అతన్ని నిస్సహాయునిగా వదిలిపెట్టాడు. అల్లాహు అక్బర్ కబీరా. అతన్ని దిక్కు లేకుండా వదిలిపెట్టాడు. ఎవరు? నువ్వు కనుక సరైన ముస్లిం అయితే నీ తోటి ముస్లింని నిస్సహాయునిగా నువ్వు వదిలిపెట్టకూడదు. ఎవరైతే ఒక ముస్లిం సోదరుని యొక్క అవసరాన్ని పూర్తి చేస్తారో అల్లా అతని అవసరాన్ని పూర్తి చేస్తాడు. సుబ్హాన్ అల్లా, సుబ్హాన్. ఇక్కడ చూడండి, ముస్లిం మరో ముస్లింపై దౌర్జన్యం చేయడు, మరో ముస్లింని నిస్సహాయానికి వదిలిపెట్టాడు. అల్లాహు అక్బర్ కబీర్. దౌర్జన్యాలు అనుభవిస్తున్నటువంటి, పీడింపబడుతున్నటువంటి ఇతర ముస్లింల గురించి మనం ఆలోచించడం లేదు, వారిని నిస్సహాయాలుగా వదిలిపెట్టేసినాం. అల్లాహతల మనందరినీ మన్నించుగాక. కాబట్టి ప్రవక్త గారు అంటున్నారు, ముస్లిం అనేవాడు దౌర్జన్యం చేయడు, మరో ముస్లింని నిస్సహాయునిగా వదిలిపెట్టాడు. మరియు ఎవరైతే ఒక ముస్లిం యొక్క అవసరాన్ని పూర్తి చేస్తాడో అల్లా ఆ ముస్లిం యొక్క అవసరాన్ని, ఎవరైతే అవసరం తీరుస్తున్నాడో అతని అవసరాన్ని తీరుస్తాడు. సుబ్హానల్లాహ్. అదేవిధంగా ఎవరైనా ఒక ముస్లిం సోదరుని కష్టాన్ని తొలగిస్తే, ఒక ముస్లిం సోదరుని కష్టాన్ని తొలగిస్తే అల్లా ప్రళయ దినం యొక్క కష్టాల్లో నుంచి ఒక కష్టాన్ని తొలగిస్తాడు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. ఇంకా అంటున్నారు ప్రవక్త గారు, ఒక ముస్లిం సోదరుని యొక్క లోపాన్ని ఎవరైతే కప్పిపూస్తాడో, ఎవరైతే దాస్తాడో, ఖయామత్ రోజున ప్రళయ దినాన అల్లాహ్ తఆలా ఇతని లోపాన్ని కూడా బహిర్గతం చేయకుండా దాచేస్తాడు. సుబ్హానల్లాహ్, సుబ్హాన్. కానీ మొత్తం వ్యతిరేకంగానే చేస్తున్నాం, మొత్తం వ్యతిరేకంగానే. లోపాలని దాచం, అతని గౌరవానికి భంగం కలిగిస్తాం, అతని మీద దౌర్జన్యం చేస్తాం, అతని అవసరాలకి ఆదుకోం, అతన్ని నిస్సహాయానికి వదిలిపెట్టేస్తాం. మనకు కావాల్సింది ఏమంటే పేరు, పరపతి, ధనం, మన యొక్క బాగోగులు మాత్రమే అయిపోయాయి. గుర్తుపెట్టుకోండి సోదరులారా, ఈ లక్షణాలు కనుక మనకు లేకపోతే మనం ఉత్తమ ముస్లిం కానే కాదు. ఈ హదీస్ ముస్లిం షరీఫ్లో 6578వ నంబర్ హదీస్. మరొక హదీస్, ఇది కూడా ముస్లిం షరీఫ్ నుంచి. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. ప్రవక్త గారు అన్నారు, ఒకరికొకరు అసూయపడకండి. మనకే చెప్తాను, ఒకరికొకరు అసూయపడకండి, ఒకరికొకరు మోసపూరితంగా ధరలను పెంచకండి. ఎక్కువ సంపాదించాలని మోసం చేయడానికి ధరలను పెంచకండి. ఒకరికొకరు ద్వేషం పెంచుకోకండి, ఒకరికొకరు ముఖం తిప్పుకోకండి. ఒకరి సరుకుపై మరొకరు వ్యాపారం చేయొద్దండి. వాడు వ్యాపారం చేస్తుంటే వీడి సరుకుని తీసుకొచ్చి వానికి పోటీగా పెట్టి వానికి నష్టం చేకూరుస్తాడు. నాకు లాభం లేకపోయినా పర్వాలేదు, వాడు నాశనం కావాలని. ప్రవక్త గారు అన్నారు, ఒకరి సరుకుపై మరొకరి సరుకు తెచ్చి వ్యాపారం చేయకండి. ఇంకా ప్రవక్త గారు అంటున్నారు, అల్లా దాసుల్లారా, ఒకరికొకరు సోదరులుగా మెలగండి, అన్నదమ్ములుగా మెలగండి. ముస్లిం మరో ముస్లిం యొక్క సోదరుడు, అతడు తన తోటి ముస్లింపై దౌర్జన్యం చేయడు, అతన్ని నిస్సహాయునిగా వదలడు, అతన్ని అవమానం పాలు చేయడు, అతన్ని అల్పునిగా భావించడు. సుబ్హానల్లాహ్, సుబ్హాన్. ముస్లిం లక్షణాల గురించి చెప్తున్నారు. ఏమంట? అసూయ పడకండి, దేశం పెంచుకోవద్దండి, ఒకరినొకరు వ్యాపారంలో మోసం చేసుకోవద్దండి, పోటీలు పెట్టుకోవద్దండి, తర్వాత ఒకరికొకరు అన్నదమ్ములుగా ఉండండి, దౌర్జన్యం చేయొద్దండి, నిస్సహాయానిగా వదిలిపెట్టద్దండి తోటి వాళ్ళను. తర్వాత తోటి ముస్లిం సోదరుని అల్పునిగా, అధమునిగా భావించకండి. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాని తర్వాత తక్వా ఇక్కడుంది అన్నారు. 3 సార్లు తమ యొక్క పవిత్ర రొమ్ము వైపు, తమ పవిత్ర హృదయం వైపు ఈ విధంగా చూపిస్తూ తక్వా, భయభక్తులు అనేవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూపించేటివి కదా, అవి ఎక్కడుంటాయి? ఇక్కడ ఉంటుంది. ఒక వ్యక్తి చెడ్డవాడని చెప్పడానికి తన ముస్లిం సోదరుణ్ణి అల్పునిగా భావించడం చాలు అన్నారు ప్రవక్త గారు. అల్లాహు అక్బర్. ఒక వ్యక్తి చెడ్డవాడని చెప్పడానికి ఈ కారణం సరిపోతుంది. ఏం కారణం అంటే తన తోటి ముస్లిం సోదరుని వాడెంత, నా ముందు అల్పుడు వాడు, అధముడు వాడు, ఇది చెప్పడం చాలు ఆ వ్యక్తి చెడ్డవాడని నిర్ధారించడానికి. అల్లాహు అక్బర్ కబీర్. ఇంకా ప్రవక్త గారు అంటున్నారు, ప్రతి ముస్లిం పైన తోటి ముస్లిం యొక్క రక్తం, ధనం, మర్యాద హరాం. అంటే వాడు దోచుకోకూడదు. ధనం లేదు, రక్తం లేదు, ప్రాణం లేదు, వాడి మర్యాద దేన్ని కూడా వీడు దోచుకోకూడదు. అల్లాహు అక్బర్ కబీర్. ఈరోజు సమాజంలో పోండి, లేదా స్వయంగానన్నా ఆలోచించుకోండి. అల్లాహ్ తఆలా యొక్క దయ వల్ల, అల్లాహ్ తౌఫీక్ వల్ల మనం నిజంగా వీటన్నిటిని ఆచరిస్తున్నామా? మరి ఏ పేరు చెప్పుకొని మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ముఖం చూపించాలి? ఎక్కడ చూడండి దౌర్జన్యం, ఎక్కడ చూడండి మోసం, ఎక్కడ చూడండి అబద్ధాలు, ఎక్కడ చూడండి పక్కన వాళ్ళనే, వాడెంత, నా ముందు వాడెంత,
నా ధనం వాడికుందా, నా పరపతి వాడికుందా, నిన్నగాక మొన్న వచ్చినాడు వాడి ఊరేది, వాడి పేరేది, వాడి వంశమేది, ఎన్ని కావాలంటే అన్ని ఎంచుతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు మరొక హదీస్లో, అల్లాహతాలా ఆవగింజంత తకబ్బుర్ గర్వం ఉన్నా సరే స్వర్గంలోకి ప్రవేశింపజేయడు, నరకంలో వేస్తాడు. ఆవగింజంత గర్వం. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహాబాలు అడుగుతారు, యా రసూలుల్లాహ్, మేము అప్పుడప్పుడు మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాం, మంచి చెప్పులు ధరించాలనుకుంటాం, ఇది కూడా గర్వమేనా అని చెప్పేసి. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, గర్వం అంటే ఇది కాదు. గర్వం అంటే సత్యాన్ని ధిక్కరించడం. గర్వం అంటే ఏమి? సత్యాన్ని ధిక్కరించడం మరియు ఇతరుల్ని అల్పులుగా భావించడం. దూసరోంకు హకీర్ జాన్నా, నీ స్థాయి ఎంత, వీడు నా ముందు అధముడు, అల్పుడు అని భావించడం, ఇది తకబ్బుర్, ఇది గర్వం. గర్వం ప్రదర్శించేవానికి స్వర్గం నిషిద్ధం. అల్లాహ్ తఆలా మనందరినీ కాపాడుగాక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ కండిషన్ మీద బైత్ చేయించుకునేవారు సహాబాలతో. అల్లాహు అక్బర్. ఏ కండిషన్ మీద? ముస్లింల శ్రేయస్సు కోరుకోవాలా మీరని. ఆ హదీసులు చూడండి. హజరత్ జరీర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఆయన అంటున్నారు, నేను ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చేతిలో చేయి వేసి ఆయన బోధించే మాటలు వింటానని, ఆయన పట్ల విధేయత కలిగి ఉంటానని ప్రమాణం చేశాను. అప్పుడు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నా శక్తి మేరకు అని చెప్పు, నీ శక్తి ఎంత ఉందో అంత వరకు చేస్తానని చెప్పు. దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, నేను ముస్లింలందరి పట్ల శ్రేయోభిలాష కలిగి ఉంటానని కూడా ప్రమాణం చేయన్నారు. నేను ప్రమాణం చేశాను. సుబ్హానల్లాహ్. ఈమాన్ ప్రమాణం తీసుకునేటప్పుడు, బయట తీసుకునేటప్పుడు ఏమని ప్రమాణం చేయించుకున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు? మిగతా ముస్లింలందరి పట్ల నువ్వు శ్రేయోభిలాషిగా ఉండాలా, వారి మంచిని కాంక్షించాలా అని చెప్పేసి ప్రవక్త గారు బైత్ చేయించుకున్నారు అన్నారు. బుఖారీలో 7204వ నంబర్ హదీస్, ముస్లింలో 199వ నంబర్ హదీస్. మరొక హదీస్, హజరత్ జరీర్ బిన్ అబ్దుల్లా బజలి రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. నేను ఈ కింది విషయాలకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో బైత్ చేశాను. అవేమిటి అంటే, నియమం తప్పకుండా చక్కగా నమాజ్ చేస్తానని, జకాతును ఇస్తానని, ప్రతి ముస్లిం పట్ల శ్రేయోభిలాషిగా ఉంటానని ప్రవక్త గారికి ప్రమాణం చేశాను. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. ఇది బుఖారీలో 57వ నంబర్ హదీస్. ఏ తర్ఫీద్ ఇచ్చారు సహాబాలకు ప్రవక్త గారు, మనం ఏం తర్ఫీద్ తీసుకుంటున్నాం ప్రవక్త గారిది యొక్క జ్ఞానం నుండి ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. దీని తర్వాత ఇలాంటిదే మరొక హదీస్ చూద్దాం. జియాద్ బిన్ ఇలాఖా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. కూఫా యొక్క గవర్నర్ ముగీరా బిన్ షోబా రదియల్లాహు తఆలా అన్హు గారు మరణించినటువంటి రోజున జరీర్ బిన్ అబ్దుల్లా గారు ఈ విధంగా అంటూ ఉండగా నేను విన్నాను. ఆయన్ను ఉపన్యాసం చేయడానికి నిలబడ్డారు. కూఫా గవర్నర్ హజరత్ ముగీరా బిన్ షోబా గారు ఉండేవారు. ఆయన ఇహలోకం వీడినప్పుడు, ఆయన మరణించినటువంటి రోజున మస్జిద్లోకి వచ్చి ఎవరు జరీర్ బిన్ అబ్దుల్లా గారు ఈ విధంగా చెప్తున్నారు. ఆయన ముందు మింబర్ ఎక్కారు, అల్లాహ్ తఆలాను పొగిడారు. దాని తర్వాత ఆయన గుణగణాలను గురించి స్తుతించారు. ఆ తర్వాత ఈ విధంగా అన్నారు, మీరు కేవలం ఒకే ఒక్క అల్లాహకు మాత్రమే భయపడాలి, ఆయనకు భాగస్వామి ఎవ్వడూ లేడు. కలిమా చదివారు, లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్ అని చెప్పేసి చదివారు. దాని తర్వాత కొత్త గవర్నర్ వచ్చేంత వరకు మీరు ఓపిక పట్టాలి, సహనంతో ఉండాలి. ఆయన త్వరలో వస్తున్నాడు కూడా. ఇంకా ఆయన అన్నారు, మరణించిన మీ గవర్నర్ను క్షమించమని అల్లాహ్తో ప్రార్థించండి. ఎవరైనా పెద్దలు ఎవరు చనిపోయినా అతని మన్నింపు కోసం ప్రార్థించండి అని సహాబాలు ఉద్బోధిస్తున్నారు ప్రజలకు. మరణించినటువంటి మీ గవర్నర్ కోసం ప్రార్థించండి, ఎందుకంటే ఆ గవర్నర్ కూడా మన్నింపుని ఇష్టపడేవాడు. సుబ్హానల్లాహ్, సుబ్హానల్లాహ్. ఆ గవర్నర్ కూడా మన్నింపుని ఇష్టపడేవాడు. మళ్ళీ తర్వాత ఆయన ఈ విధంగా అన్నారు, నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు వెళ్ళినప్పుడు ఇస్లాం గురించి నేను మీతో బైత్ చేస్తున్నాను అని ప్రవక్త గారికి అన్నారు. దానికి ఆయన ప్రతి ముస్లిం శ్రేయస్సు కోరాలి అనే షరతును విధించారు. సుబ్హానల్లాహ్. ఏం షరతు విధించారు? ప్రతి ముస్లిం శ్రేయస్సు కోరాలి అని. ఆ షరతుకు అనుగుణంగా నేను ఆయనతో బైత్ చేశాను. ఈ మస్జిద్ ప్రభు సాక్షిగా చెప్తున్నాను. ఆయన అంటున్నారు, ఈ మస్జిద్ ప్రభు సాక్షిగా చెప్తున్నాను, నేను మీ అందరి మేలును కోరుతున్నాను, ముస్లింల మేలునందరినీ నేను కోరుతున్నాను, నేను మీ శ్రేయోభిలాషిని. తర్వాత అల్లాను క్షమించమని వేడుకుంటూ ఆయన మింబర్ మీద నుంచి దిగారు. ఎటువంటి ప్రసంగం ఇది! ముఖ్తసరిగా 3 మాటలు. ఎంత గొప్ప ప్రసంగం! సహనం గురించి, తౌహీద్ గురించి, ప్రవక్త విధేయత గురించి చెప్పి
చనిపోయిన వారి గురించి మగ్ఫిరత్ కోసం దువా చేసి ముస్లింలందరి పట్ల శ్రేయోభిలాషులుగా మెలగండి అని చెప్పేసి ఆ కాలంలో ఉపన్యాసాలు జరిగేవి సహాబా. ఈ కాలంలో ఫలానా వాడు ఈ దుర్మార్గుడు, ఫలానా వాళ్ళు ఈ దుర్మార్గులు, వాళ్ళతో మీరు మాట్లాడొద్దండి, వాళ్ళకి మీరు సలాం చేయొద్దండి, వాళ్ళు కలిస్తే మీరు కలవద్దండి, వారు చేయిస్తే మీరు చేయవద్దండి, వారు సలాం చెప్తే మీరు ముఖం తిప్పుకొని పోండి అని మెంబర్లు ఎక్కి చెప్తున్నారే. ఇదేనా ముస్లింల పట్ల మీ యొక్క శ్రేయోభిలాష? సరే, మీరు ఫిర్కాలు అంటున్నారు, అది ముస్లింల యొక్క ఫిర్కాలనే కదా మీరు అంటున్నది, ఇస్లాం యొక్క ఫిర్కాలే కదా. మరి ఇస్లాంలో ఉంటేనే కదా ఇస్లాం యొక్క ఫిర్కా అంటారు, ఇస్లాంలో లేకపోతే కాఫిర్లనే అంటారు కదా డైరెక్టు. మరి ఇస్లాంలో ఉండి ఫిర్కా అంటే ఇంకా ముస్లింలనే కదా అర్థం. మరి ఎందుకు అంత ద్వేషం పెంచుతున్నారు మీరు? రేపు పొద్దున ఇదే మన పాలిట గుదిబండగా, మన పాలిట నరకాగ్నిగా చుట్టుకుంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ముస్లింలను ఈ రకంగా ద్వేషంతో విచ్ఛిన్నం చేస్తారే, ముస్లింల యొక్క ఐక్యతను కూలగొడతారే, ముస్లింల యొక్క పటిష్టతను మీరు రూపుమాపుతున్నారే. రేపు పొద్దున కష్ట నష్టాలు వచ్చి పడినప్పుడు ఎవ్వరూ ఎవరికి కూడా ఆదుకోలేనటువంటి పరిస్థితిలో మనం జనాల్ని తయారు చేస్తే రేపు పొద్దున సమాజం విచ్ఛిన్నం అవుతుంది. ప్రవక్త గారు ఎప్పుడు ఇటువంటి పని చేయమని మనకు చెప్పలేదు. ముస్లింలను కలుపుకొని పోటీ, భేదాభిప్రాయాలు ఉంటాయి, మాట్లాడదాం, చర్చించుకుందాం, జ్ఞానంతో చర్చించుకుందాం, అంతే తప్ప ద్వేషం పెంచడం ముస్లింల పని కాదు. ముస్లింలందరి పట్ల మనం శ్రేయోభిలాషులుగా మెలగాలి. ఈ హదీస్ బుఖారీలో 58వ నంబర్ హదీస్. దాని తర్వాత ఇక ముస్లిం సమాజం ముస్లింలందరి పట్ల ఈ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాయి. తర్వాత మన వీధిలో మన ఇండ్ల వద్ద ఏ విధంగా మనం మెలగాలి ఉత్తమ ముస్లిం అయితే అది చూద్దాం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రవచించారు. అల్లాను ఖయామత్ను విశ్వసించేవారు, అల్లాను ప్రళయ దినాన్ని విశ్వసించేవారు. అంటే ప్రళయ దినం విశ్వసించడం అంటే ఏమి? అల్లా లెక్క తీసుకుంటాడనే విశ్వాసం వాడికి ఉంది. ప్రవక్త గారు అంటున్నారు, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తన పొరుగువాన్ని బాధించకూడదు, తన పొరుగువాన్ని కష్టపెట్టకూడదు అని. అల్లాహు అక్బర్. ఒక్కసారి చూసుకోండి, మన పొరుగువాడు మన వల్ల ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడా? ఇక్కడ ముస్లిం కాఫిర్ అని రాలేదు సోదరా, నీ పక్కన ఉండేవాడు ఎవరైనా సరే. ఇక్కడ పక్కన ఉండేవాడంటే పక్కింటి వాడనే అనుకోవద్దండి. నువ్వు ఆఫీస్లో పనిచేస్తున్నావా, నీ పక్కన ఉండేవాడు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా, నీ పక్కన ఉండేవాడు. నువ్వు ప్రయాణంలో ఉన్నావా, నీ పక్కన ఉండేవాడు. ఎవరైనా సరే నీ పక్కనున్న వానికి నువ్వు కష్టం కలిగించకూడదు. ఒకవేళ నీకు అల్లా మరియు ఆఖిరత్ మీద విశ్వాసం ఉంటే, లేదంటే వదిలే. నీకు నిజంగా అల్లా ఆఖిరత్ మీద విశ్వాసం ఉంటే నువ్వు కష్టం కలిగించకూడదు, పొరుగు వారిని బాధించకూడదు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, అల్లాని అంతిమ దినాన్ని విశ్వసించేవాడు తన అతిథిని గౌరవించాలి. అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవాడు తన దగ్గరకు వచ్చినటువంటి అతిథిని గౌరవించాలి. అల్లాని అంతిమ దినాన్ని విశ్వసించేవాడు పలికితే మంచి మాటను పలకాలి, లేదా మౌనంగా ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫల్ యఖుల్ ఖైరా. ఎవరికైతే అల్లా మరియు ఆఖిరత్ మీద విశ్వాసం ఉందో ఫల్ యఖుల్ ఖైరా, పలికితే మంచి మాటను పలకండి, ఖైర్ను మంచి మాటను పలకండి, లేదా ఔలి యస్కుత్, లేదా సుకూత్ వహించండి, మౌనం వహించండి, అంతే తప్ప చెడ్డ మాటలు మాట్లాడకండి. ఎక్కడుందయ్యా మన దగ్గర ఇస్లాము? ఎక్కడుంది మన దగ్గర విశ్వాసం? ఎక్కడ ఉత్తమ ముస్లిం? ఇంతింత పెద్ద మాటలు చెప్తూ ఉన్నాం, మన దగ్గర బేసిక్స్ లేవు ఇస్లాంకి సంబంధించి. అందుకే నేను విశ్వాసం యొక్క ఈ చాప్టర్ అనేది ప్రారంభించడం. మన దగ్గర మాటలు పెద్దగా అయినాయి తప్ప అన్ని గాలి మేడలే, అన్ని పేక మేడలే, బేసిక్సే లేవు, బేసే లేదు. ఇస్లాం యొక్క మూల స్తంభాలే లేవు, ఇస్లాం యొక్క నియమాలే మన దగ్గర పరిపూర్ణంగా లేవు. కాబట్టి సోదరులారా, పొరుగువాన్ని బాధించదు. తర్వాత అతిథికి సత్కారం ఇవ్వాలి. ఈ హదీస్ మనకు బుఖారీలో 6018వ నంబర్ హదీస్, ముస్లిం షరీఫ్లో 174వ నంబర్ హదీస్. అన్నీ బుఖారీ ముస్లిం హదీస్లే చెప్తాను మీకు నేను. మరొక హదీస్ చూడండి, హజరత్ అబూ షురై అదలీ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఆయన అంటున్నారు, ఎంత ప్రేమగా చెప్తున్నారు చూడండి ఆయన, నేను నా కల్లారా చూసి చెవులారా విన్నాను, నా కల్లారా చూసి చెవులారా విన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా అన్నారు. ఏమన్నారంటే, అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవాడు తన పొరుగువాన్ని గౌరవించాలి, తన పొరుగువాన్ని గౌరవించాలి. అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవాడు తన అతిథికి సత్కరించి ఆతిథ్యం ఇవ్వాలి. అప్పుడు కొందరు అనుచరులు, ఓ ప్రవక్త, ఈ సత్కారం ఎన్ని రోజులు జరగాలి అని అడిగారు. ఈ సత్కారం ఎన్ని రోజులు జరగాలి అని.
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకరోజు బాగా సత్కరించాలి, 3 రోజులు సాధారణమైనటువంటి ఆతిథ్యం ఇవ్వాలి. ఒకరోజు ఫస్ట్ వచ్చినాడు కదా బాగా సత్కరించండి, అంటే బాగా అతనికి ఏం కావాలో అవి మీ తాహతకు తగ్గట్టు చేసి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి, గౌరవించండి. దాని తర్వాత 3 రోజులు సాధారణ ఆతిథ్యం ఇవ్వండి, మీరేం తింటారో అదే పెట్టండి. అంతకంటే ఎక్కువ రోజులు ఆతిథ్యం ఇస్తే ఇప్పుడు మీ యొక్క హక్కు బాధ్యతపై సదకా కింద పరిగణించబడుతుంది. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్. దీని తర్వాత ప్రవక్త గారు అంటున్నారు, ఇకపోతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించిన వాడు పలికితే మంచి మాటను పలకాలి లేదా మౌనం వహించాలి అన్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నాస్ డైలీ అని ఒకటి ఫేస్బుక్లో ఛానల్ ఉంటుంది. ఆ అబ్బాయి నాకు తెలిసినంత వరకు గుర్తున్నంత వరకు పలస్తీనా అబ్బాయి, వేరొక చోట షిఫ్ట్ అయ్యి మంచి ఈ విధమైనటువంటి కల్చరల్ వీడియోస్ చేస్తూ ఉంటాడు. అతను ఈ హదీసు ఈ మాటను టెస్ట్ చేద్దామని చెప్పేసి అరబ్బుల్లోని కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. చెప్పా పెట్టకోకుండా పోయినాడు ఇంట్లోకి. నువ్వు ఎందుకు వచ్చినావు అని కూడా అడగలేదు 3 రోజుల వరకు. అతను ఆ వీడియోని స్వయంగా షేర్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ పద్ధతిపై అమలు చేసే వాళ్ళు ఉన్నారు. అలాగని చెప్పేసి ఇదే సందు కదా అని చెప్పేసి పక్కన వాళ్ళ మీద పీడించడానికి పిక్కు తినడానికి వాళ్ళ దగ్గర పోయి కూర్చోకూడదు. ఇది కూడా ఉంది. ఆతిథ్యం ఎప్పుడు ఇస్తాం? ఏదైనా మనం అవసరం రూపేణ అక్కడికి పోయినప్పుడు ఇతరుల యొక్క ఆతిథ్యం తీసుకోవాలి, ఇతరులను పీడించడానికి పోకూడదు. అప్పుడు మళ్ళీ మనకు మొదటి కేసు వస్తుంది, ముస్లిం మీద దౌర్జన్యం చేసేటువంటి కేసు వస్తుంది. ఈ హదీసు బుఖారీలో 6019, ముస్లిం షరీఫ్లో 176వ నంబర్ హదీసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, హజరత్ అనస్ రదియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఈ సెషన్లో ఆఖరి హదీస్ ఇది. మీలో ఎవరైనా సరే తన కోసం ఏదైతే కోరుకుంటాడో దానినే తన తోటి ముస్లిం సోదరుల కోసం కూడా కోరుకోనంత వరకు మీలో ఎవ్వరూ కూడా విశ్వాసి కాలేడు. సుబ్హానల్లాహ్. నువ్వు ఏం కోరుకుంటావో అది నీ ముస్లిం సోదరుని కోసం కోరుకో. నువ్వు గౌరవాన్ని కోరుకుంటున్నావా, నీ ముస్లిం సోదరుని కోసం కూడా అదే కోరుకో. నీకు మాత్రం గౌరవాన్ని కోరుకుంటావు, నీ ముస్లిం సోదరునికి అగౌరవం కోరుకుంటావా? నీకు మాత్రం మంచి జరగాలని కోరుకుంటావు, నీ ముస్లిం సోదరు మాత్రం నాశనం అవ్వాలని కోరుకుంటావా? నీ దగ్గర విశ్వాసమే లేదు, నువ్వు ముస్లింవే కాదు అసలు. ఈ హదీస్ బుఖారీలో 13, ముస్లింలో 170వ నంబర్ హదీస్. కాబట్టి సోదరులారా, విశ్వాసం, ఈమాన్, ఇస్లాం, ముస్లిం, మోమిన్ ఈ పదాలు కేవలం అల్లాహ్ను విశ్వసించడం, కలిమా చదవడంతో ఆగిపోవు. ముస్లిం సమాజాన్ని పరిరక్షించుకోవడంలో, మంచిని పెంపొందించడంలో, చెడును నివారించడంలో, మంచిని వ్యాపింపజేయడంలో, ద్వేషాన్ని అంతం చేయడంలో, అతిథి సత్కారం ఇవ్వడంలో, పొరుగువాన్ని గౌరవించడంలో, వీటన్నిటిలో కూడా మన యొక్క విశ్వాసం దాగి ఉంది. వీటన్నిటిలో కూడా అల్లాహ్ మరియు ఖయామత్ మీద, ప్రళయ దినం మీద ఉన్నటువంటి విశ్వాసం దాగి ఉంది. అల్లాహ్ తఆలాతో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ తఆలా మనందరికీ పరిపూర్ణ విశ్వాసాన్ని అనుగ్రహించుగాక, కామిల్ ఈమాన్ను అనుగ్రహించుగాక, పరిపూర్ణ ముస్లింగా మారేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు.